మళ్ళీ యేసు ఇలా అన్నాడు, నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు, జీవపు వెలుగు కలిగి ఉంటాడు. అప్పుడు పరిసయ్యులు, నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యం సరైనది కాదు అన్నారు. జవాబుగా యేసు, నా గురించి నేను సాక్ష్యం చెప్పినా అది సత్యమే అవుతుంది. ఎందుకంటే నేను ఎక్కడ్నించి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. నేను ఎక్కడ్నించి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. మీరు శరీర సంబంధంగా తీర్పు తీరుస్తారు. నేను ఎవరికీ తీర్పు తీర్చను. అయినా నేను ఒంటరిని కాదు. నేను నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నేను తీర్పు తీర్చినా అది సత్యమే అవుతుంది. ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం సత్యం అవుతుందని మీ ధర్మశాస్త్రంలోనే రాసి ఉంది కదా. నా గురించి సాక్ష్యం నేను చెప్పుకొంటాను. నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అన్నాడు. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. అందుకు యేసు, మీకు నేను గాని నా తండ్రి గాని తెలియదు. ఒకవేళ నేను మీకు తెలిస్తే నా తండ్రి కూడా తెలిసే ఉంటాడు అన్నాడు. దేవాలయంలో ఉపదేశిస్తూ చందా పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పాడు. ఆయన సమయం రాలేదు కాబట్టి ఎవరూ ఆయనను పట్టుకోలేదు. మరోసారి ఆయన, నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళాక మీరు నాకోసం వెతుకుతారు. కాని మీ పాపాల్లోనే మీరు మరణిస్తారు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అని వారితో చెప్పాడు. దానికి యూదులు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అంటున్నాడేమిటి? ఆత్మహత్య చేసుకుంటాడా ఏమిటి అని చెప్పుకున్నారు. అప్పుడు ఆయన, మీరు కింద ఉండేవారు, నేను పైన ఉండేవాణ్ణి. మీరు ఈ లోకానికి సంబంధించినవారు, నేను ఈ లోకానికి సంబంధించిన వాణ్ణి కాదు. కాబట్టి మీరు మీ పాపాల్లోనే మరణిస్తారని చెప్పాను. ఎందుకంటే నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే మరణిస్తారు అని వారితో చెప్పాడు. కాబట్టి వారు, అసలు నువ్వు ఎవరు అని అడిగారు. అప్పుడు ఆయన వారితో ఇలా చెప్పాడు, నేను ప్రారంభం నుండి ఎవరినని మీకు చెబుతూ ఉన్నానో ఆయననే.